ప్రైజ్ ద లార్డ్. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అన్నిటిలో అత్యధికమైన జయము కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట 44వ కీర్తన 3వ చరణం. వారికి విజయము కలుగ చేసెను. యేసయ్య కలువరి శిలువ రక్తముతో కొనబడి కడగబడి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తీసం పొంది క్రీస్తును ధరించుకొని కనిపెట్టి ప్రార్థించి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొని ఆత్మచేత నడిపించబడుచు ఈ ఆత్మీయ యాత్రలో ఆశీర్వాదకరముగా నడిపించబడుచున్న నా దేవుని ప్రియులారా, నా దేవుని ప్రతిష్ఠిత జనమా, మనము ప్రేమించి ఆరాధించే యేసయ్య లోకమును, పాపమును, అపవాదిని, సమాధిని, పాతాళమును, మరణమును సమస్తమును జయించి జయవీరుడుగా ఉన్నాడు. జయించి తండ్రి సింహాసనమును అధిష్ఠించి ఉన్నాడు. నేను లోకమును జయించి ఉన్నాను, లోకమును మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి అని సెలవిచ్చినవాడు. మనమందరము ఆయన పొందిన విజయము మనము పొందాలని ఆశించినవాడు. విజయ వీరుడైన యేసయ్య మన పక్షముగా నిలిచి మనము విజయము నొందునట్లు చేయునుగాక. యేసయ్య వలన మనము అన్ని విషయములలో విజయము పొందెదము. మన బలము, మన జ్ఞానము, మన తెలివి, మన అధికారం, మన పదవులు, మన డబ్బు, మన బాహువు మనకు జయము ఇవ్వవు. ఆయన మనలను కటాక్షించినప్పుడు ఆయన దక్షిణ హస్తమే, ఆయన బాహువే, ఆయన ముఖకాంతియే మనకు విజయము కలుగు చేయును. రాజులకు విజయము దయచేయువాడు ఆయనే, దుష్టులకు విజయము కొద్ది కాలముండును అని వ్రాయబడి ఉన్నది కదా. విజయం మనకు శాశ్వత కాలం ఉండునట్లు క్రీస్తు రక్తము, క్రీస్తు వాక్యము, క్రీస్తు ఆత్మచేత కడగబడి పరిశుద్ధులమై నీతిమంతులుగా మారెదము. విజయము శాశ్వత కాలము అనుభవించెదము. వారు నీతో యుద్ధము చేయుదురు గాని నేను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపై విజయము నొందజాలరు. నిజమే ప్రియులారా, ఈ లోకములో ఎన్నో శ్రమలు, శోధనలు, శత్రువులు, పరిస్థితులు, ఎన్నో పోరాటాలు మనతో, మన ఆత్మీయ జీవితముతో పోరాడుచు ఉండును, యుద్ధము చేయుచుండును. ఆయన మనకు తోడై వాటన్నిటిలో నుండి విడిపించును, మనకు విజయము అనుగ్రహించును. మనము వాటిలో యుద్ధము చేయువారమై ఉండవలెను. యుద్ధములో బలము దయచేయువాడు ఆయనే, మనల్ని రక్షించువాడు, విడిపించువాడు, విజయమిచ్చువాడు ఆయనే. అంతేగాక యేసయ్య మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుట ద్వారా మనము శ్రమ, బాధ, హింస, కరువు, వస్త్రహీనత, ఉపద్రవము, ఖడ్గము, మరణం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. మనము క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యముగా అక్షయ బీజము నుండి పుట్టిన వారము, దేవుని ఎరిగిన వారము, యేసే క్రీస్తై ఉన్నాడు అని నమ్మిన వారము గనక మనము దేవుని మూలముగా పుట్టి ఉన్నాము గనక లోకమును జయించెదము. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆ విశ్వాసము మన ప్రభువైన యేసుక్రీస్తు. కావున నా దేవుని ప్రియులారా, యేసయ్య వలన అన్ని విషయములలో విజయమును పొందుకొని విజయవీరుడైన యేసయ్యను మధ్యాకాశములో ఎదుర్కొనేదము. సదాకాలము విజయశీలుడైన యేసయ్యతో నిలిచి ఉందుము. ప్రార్థన. విజయశీలుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. మీరు మాకు విజయమునిచ్చే దేవుడవై ఉన్నందుకు మిమ్మల్ని స్తుతించుచున్నాం. ఇంతవరకు నీ ప్రజలు ఏ పరిస్థితుల మధ్యలో ఓడిపోతూ వచ్చారో, ఓటమిని అంగీకరించి ఉన్నారో, అపజయములతో కృంగి సిగ్గుతో అవమానముతో తలదించుకొని ఉన్నారో, నిశ్చయముగా వారందరినీ చూచిన దేవుడు యేసయ్య మీకు స్తోత్రాలు. నీ ప్రజలు తల పైకెత్తునట్లుగా విజయ హాసముతో, విజయ ఆనందముతో, విజయోత్సవములతో ఊరేగించబడినట్లుగా విజయవీరుడైన యేసయ్య నీ బిడ్డల పక్షముగా, మా పక్షముగా మీరు నిలిచి ఉండమని ప్రార్థిస్తున్నాం. అన్ని విషయములలో అత్యధికమైన జయమును పొందుకొని విజయవీరుడైన యేసయ్య మిమ్మల్ని ఎదుర్కొనే గొప్ప భాగ్యమును దయచేయమని, అట్టి విజయాన్ని మాకు ప్రసాదించినందుకై మీకు స్తుతి చెల్లించుచు యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ యేసు క్రీస్తు మూలముగా అన్ని విషయములలో అత్యధికమైన జయమును పొందుదురు గాక. గాడ్ బ్లెస్ యూ.